పార్వతీదేవికి శివుడికి పుట్టిన రాక్షసుణ్ణి గణేశుడు ఏం చేశాడు? ఆ కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి మహాదేవుడు లోతైన ధ్యానంలో మునిగిపోతాడు. ఆ కారణంగా లోక కర్తవ్యాలు ఆగిపోతున్నాయని దేవతలు ఆందోళన చెంది శివుని తపస్సు భంగం చేయమని పార్వతీదేవిని వేడుకుంటారు. అప్పుడు పార్వతీదేవి మోహపూరిత రూపాన్ని ధరించి పరమశివుణ్ణి తపస్సు నుండి బయటకు తీసుకువస్తుంది. పార్వతీదేవి మోహపూరిత రూపాన్ని చూసి శివుడు ఒక్క క్షణం భ్రమలో పడతాడు. ఆ మోహపూరితమైన భ్రమ నుండి మోహాసురుడనే రాక్షసుడు జన్మిస్తాడు. పుట్టిన వెంటనే మోహాసురుడు భయంకర తపస్సు చేసి సూర్యదేవుణ్ణి ప్రసన్నం చేసుకొని అపార బలంతో లోకాలను ఆక్రమిస్తూ దేవతలను ఋషులను హింసించడం మొదలుపెట్టాడు. అప్పుడు దేవతలు ఋషులు తమకు ఈ దుస్థితి కలగడానికి కారణం సూర్యదేవుడేనని గ్రహించి ఆయన దగ్గరకు వెళ్లి మొరపెట్టుకోగా సూర్యదేవుడు ఈ రాక్షసుడు వినాయకుని చేత మాత్రమే అణిచివేయబడతాడని నిర్దేశిస్తాడు. అప్పుడు దేవతలు ఋషులు కలిసి గణపతిని ప్రార్థించగా వెంటనే గణపతి విశాలమైన పొట్టతో మూషిక వాహనుడై అపార శక్తులు కలిగి మహోన్నత జ్ఞానంతో మహోదర అవతారాన్ని ధరించాడు. మహోదరుడికి మోహాసురునికి మధ్య భీకర యుద్ధం జరిగింది. మహోదరుడు సంధించిన జ్ఞానవంతమైన బాణాలు మోహాసురుడిలో ఉండే భ్రమను అజ్ఞానాన్ని తొలగించాయి. తనతో యుద్ధం చేస్తున్నది సాధారణ మానవుడు కాదని మోహాసురుడికి తెలిసి వచ్చింది. చివరికి యుద్ధంలో పరాజయం పొంది మహోదరుణ్ణి శరణు వేడాడు. అప్పుడు మహోదరుడు కరుణ స్వభావంతో అతన్ని క్షమించి దిశానిర్దేశం చేస్తాడు. ముద్గల పురాణంలో ప్రస్తావించబడిన ఈ కథ చెప్పే సత్యం ఏంటంటే మనిషి జీవితంలో కూడా మోహాకర్షణలు ఎదురవుతూ ఉంటాయి. అవి మనస్సుని భ్రమలో కట్టిపడేస్తాయి. కానీ వాటిని జ్ఞానం, ధర్మం, వివేకంతో జయిస్తే మనిషి ఆత్మవిముక్తిని పొందుతాడు. మహోదర అవతారం చెప్పే సత్యం కూడా ఇదే. మోహాన్ని జయించు, జ్ఞానాన్ని ఆరాధించు.